అయినా గాని దేవుడు వారిని కృప చూపించాను అని చెప్తున్నాడు. ఆయన కృప చూపించడానికి ఉన్న కారణం ఏంటంటే, ఆయన వారి పితరులతోటి ఒక కవెనెంట్‌ని ఇచ్చాడు. ప్రమాణాన్ని చేశాడు. అబ్రహాముతోటి ప్రమాణం చేశాడు. నీ యొక్క సంతానాన్ని నక్షత్రాలంత, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా వృద్ధి చెందిస్తాననన్నాడు. ఆ కవెనెంట్‌ని నెరవేర్చడానికి ఆయన కృప చూపించి వాళ్ళని వెంటనే శిక్షింపకుండా పాపక్షమాపణని ఇచ్చాడు. వాళ్ళ మీదకి రావాల్సిన శిక్షని విత్‌హోల్డ్ చేసి దీర్ఘశాంతాన్ని కనబరిచి వాళ్ళని ప్రేమించాడు అని చెప్తా ఉన్నాడు. మరి ప్రజలు పాపం చేస్తా ఉన్నారు. ఆ పాపానికి రావాల్సిన శిక్షని మరి ఆయన ఎలా కనబరుస్తున్నాడు? ఆయన న్యాయవంతుడని ఎలా రుజువుపరుస్తున్నాడు అనే విషయాల్ని అర్థం చేసుకోగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. మొదటి నుంచి దేవుడు ఆయన కృప, సత్య సంపూర్ణుడు, సంపూర్ణ కనికరము కలిగిన వాడు అనే విషయాలు ప్రభువైన యేసుక్రీస్తులో ఏ రీతిగా స్పష్టంగా కనిపిస్తాయో దానిని బట్టి ఆయన దేవుడని అర్థం చేసుకోవాలి. నిజమైన కృపా సత్య సంపూర్ణుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తే దేవుడని అర్థం చేసుకోగలం. చూడండి, కొన్నిసార్లు యేసు ప్రభు ఆయన చూస్తున్న వ్యక్తుల పట్ల ఏ రీతిగా కనికరపడినాడో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. రోగులైన వారేమి వాళ్ళు స్వస్థత పొందడానికి అర్హులైన వారు కాదు. ఆయన వారి మీద కనికరపడినాడు కాబట్టి వాళ్ళని స్వస్థతపరచాలని అనుకున్నాడు. వెలివేయబడిన వారిని కూడా ఆయన వారి మీద కనికరపడి వాళ్ళని చేర్చుకున్నవాడు. పాపులుగా పరిగణించబడుతున్న వారిని కూడా ఆయన వారి మీద కనికరపడి చేర్చుకున్నవాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు రోగులైన వారిని చూసినప్పుడు, వెలివేయబడిన వారిని చూసినప్పుడు, పాపులను చూసినప్పుడు, పేదవారిని చూసినప్పుడు ఆయన అప్పటికప్పుడుగా కనికరపడేవాడు కాదు. ఆయన నైజమే కనికరము కలవాడు. ఆయన నైజమే దయని, కరుణని, కనికరాన్ని చూపించేవాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన మన ఎడల కనికరము, దయ, కృపని చూపించాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నవాడు. ఆయన నిర్ణయం చొప్పున మనలో ఏమాత్రము మంచి లేనప్పుడే ఆయన మన కొరకు ప్రయత్నంగా సొంతంగా ఇచ్చుకోవడానికి ఇష్టపడినవాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 4వ వచనంలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే మాటను చూస్తాం. మన ఎడల ఆయన కరుణ చూపించడం అనేది మనం మంచివారిగా ఉన్నప్పుడు, మనం ఆయన కరుణకి పాత్రులుగా ఉన్నామని మనం ఎంచబడినప్పుడు చేయల. మనం అట్లాంటి ఎంచబడే పరిస్థితిలో లేనప్పటికీ కూడా అని అంటున్నాడు. చూడండి ఏమని రాశాడు, మనము
మన అపరాధముల చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు. మన అపరాధములకు మనం తెచ్చుకున్నదేంటో తెలుసా? శిక్షను తెచ్చుకున్నాం. మరణాన్ని తెచ్చుకున్నాం. ఆయన నుంచి వేరుపరచబడి స్పిరిచువల్‌గా డెడ్ అయ్యున్నవారు. అట్లా ఏమాత్రము అర్హత లేని మన ఎడల ఆయన కరుణా సంపన్నుడై ఉండి కరుణ చూపించాడు అని పౌలు రాస్తున్నాడు. ఎప్పుడు ఆయన మన ఎడల మన కొరకు ఆహ్, సిలువ బలియాగాన్ని చెల్లించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మనం పాపంలో పడినప్పుడు నిర్ణయించుకోల. మనిషి సృష్టి అనేది సృజింపబడక మునుపే ఆయన స్వతహాగా నిర్ణయించుకున్నవాడు. ఆయన సృష్టిని ఆరంభించినప్పుడే భవిష్యత్తుని స్పష్టంగా గ్రహించగలిగిన దేవుడు కాబట్టి, మనకున్న అవసరతలేంటో ఆయనకి ముందే తెలుసు. దానికి ఏ రీతిగా ఆయన ఆహ్, కృప చూపించాలి అనే విషయం ఆయన స్పష్టంగా ఎరిగిన దేవుడు. ఆయనకి తెలుసు మనం మన పరిమితులేంటి? మన ఆలోచనలు ఎంతవరకు ఆలోచించగలం? మన సామర్థ్యం ఎంతవరకు ఉంటది? మనం ఎలాంటి స్థితిలోకి ఎళ్ళిపోతా ఉంటాము? కాన్సిక్వెన్సెస్ ఏంటి? అని సమస్తము ఎరిగి మన ఎడల జాలిపడి, కనికరపడి, దయ చూపించి క్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. అందుకనే ఆహ్, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని అంటున్నాడు. ఆయన కృప చూపించి మన ఎడల జాలిపడి నేనెళ్తాను రక్షకునిగా శరీరాన్ని ధరించుకొని రిక్తునిగా సర్వ మానవ పాప పరిహారార్థపు బలిగా నేనెళ్తానని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన యొక్క కృప అనేది అప్పటికప్పుడు కలిగింది కాదు. ఆయన స్వతహాగా కృపామయుడై ఉన్నవాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన గ్రేస్‌ని, మర్సీని మన ఎడల కనపరుస్తున్నాడనే విషయం మనం చూడొచ్చు. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి 2 అధ్యాయాల్లో ఆయన ఏ రీతిగా మన మీదకి రావాల్సిన శిక్షని ఆయన మన మీద పడకుండా చేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మన మీదకి రావాల్సిన శిక్షని విత్‌హోల్డ్ చేశాడు. రానీకుండా చేశాడు. దానిని బట్టి ఆయన యొక్క ఆహ్, ఆహ్, మర్సిఫుల్‌నెస్ ఆయన మర్సిఫుల్ గాడ్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మన మీదకి శిక్షను రానీయకుండా ఇంకొక పని చేశాడు. మనకి రక్షణను అనుగ్రహించాడు. రక్షణ అనేది మనం డిమాండ్ చేసేది కాదు. ఆయన మన ఎడల కృప చూపించి ఆయన మనకి రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన యొక్క లక్షణాలు పరిపూర్ణంగా ఈ 2 ఆయన కృపమయుడు, ఆయన కరుణామయుడు, కనికరము చూపేవాడు అనే లక్షణాలు మన జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేరుస్తున్నవాడు. మరి ఆయన న్యాయవంతుడు, పాపాన్ని శిక్షించేవాడు అని ఎట్లా రుజువు అవుతుంది? మన మీదకి రావాల్సిన పనిష్మెంట్‌ని ఆయన మీదకి తీసుకున్నాడు. శిలువ పైన ఆయన చెల్లించిన బలియాగము దానిని బట్టి ఆయన ఏ రీతిగా ఆయన ఉగ్రతను, పాపాన్ని శిక్షించడానికి కనబరిచాడో మనం చూడొచ్చు. ఆయన కృపను కనబరిచాడు. ఆయన కనికరాన్ని కనబరిచాడు. ఆయన పాపం మీద ఉన్న ఉగ్రతను కనబరిచాడు.
మనం చేసిన పాప పాప పరిహారార్థ బలిగా క్రీస్తుని పంపించి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన తీసేశాడు. ఆయన న్యాయాన్ని హ్మ్. 100కి 100 నెరవేర్చాడు. ఇట్లాంటి బ్యాలెన్స్‌డ్ పరిపూర్ణమైన లక్షణాలను మరి దేవుళ్ళని కొలవబడుతున్న వారిలో ఎక్కడా చూడలేము. దాన్ని బట్టే మనకర్థమవుతుంది. దేవుడు ఎంత సత్యవంతమైన వాడు, ఎంత పరిపూర్ణమైన వాడు. ఆయన పలికిన ప్రతి మాటలో వ్యతిరేకంగా ఒకదానికొకటి ఏ రీతిగా లేకుండా ఉంటాయో స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మతాలన్నీ చలామణిలో ఉన్న ఏ మతంలోనైనా చూడండి. ఆ గ్రేస్, మర్సీ అనేయి వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ గూడా అవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండవు. ప్రతి మతం గూడా పాపం చేసినోడిని శిక్షించాల్సిందే అని అంటుంది. అప్పుడు ఆహ్, మర్సీ ఎక్కడ కనిపిస్తది? పాపానికి రావాల్సిన శిక్షని పడకుండా విత్‌హోల్డ్ చేయడం ఎక్కడ కనిపిస్తది? కొన్ని మతాలు ఏం చేస్తాయనంటే అల్టిమేట్‌గా ప్రతి ఒక్కరిని రక్షించాలి అని అంటది. మరి పాపానికి రావాల్సిన పనిష్మెంట్‌ని ఎక్కడ నెరవేరుస్తుంటది? అలా ఏ మతాన్ని చూసినా ఈ కనికరము, కృప, దయ, న్యాయము, శిక్షించడము, రక్షించడం అనేయి బ్యాలెన్స్‌డ్‌గా కనిపించవు. ఎందుకంటే అవి మనుషుల ఊహల మీద కట్టబడినవి. మనుషుల తత్వాల మీద, సిద్ధాంతాల మీద కట్టబడిన మతాలు. అందుకనే వాటిలో పరిపూర్ణత కనిపించదు. దేవుని మాట అయితే సత్యవంతుడైన దేవుని నోట నుంచి రివీల్ చేయబడింది కాబట్టి సత్యమే పరిపూర్ణంగా ఒకదానికి ఒకటి వ్యతిరేకత లేకుండా పరిపూర్ణంగా ఉంటది. ఆయన కృప అన్నిటికన్నా మేలైనది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకున్న ఒక సమస్య నుంచి విడిపింపబడడానికి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. 8వ వచనంలో ఈ విధంగా ఉంది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలననియు దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇక్కడ పౌలు తనని ఏదైతే బాధిస్తుందో, దేని నుంచైతే ఆయన విడిపింపబడాలని దేవుణ్ణి వేడుకుంటున్నాడో, దేవుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన కృప మనకి చాలినది అన్న విషయం అర్థమవుతుంది. ఆయన దేవుడిచ్చిన ఆహ్, రెస్పాన్స్‌ని చూస్తే, నా కృప నీకు చాలును అని అంటున్నాడు. ఆయన కృప మనకుంటే చాలు అన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కృపకు వేరుగా ఉండి మనం ఎట్లాంటి మేలులను పొందలేము. ఆ విషయం పౌలుకి అర్థమైంది. ఆ విషయం అనేక మందికి అర్థమైంది. అందుకనే దేవుని యొక్క కృప కొరకు లోబడుతున్నారు. వేడుకుంటున్నారు. ప్రభువా! నాలో ఎలాంటి గొప్పదనం లేదు. నాలో ఎలాంటి మెరిట్ లేదు. నువ్వు ఎన్నిక చేయడానికి ఏమాత్రం గూడా అర్హత కలిగిన వాడిని కాదు అని ఆయన ఎదుట సాగిలపడి ఆయన కృప కొరకు వేడుకుంటున్నారు. ఆయన కృపామయుడు. ఆయన కనికరము గలవాడు కాబట్టి మన ఎడల దీర్ఘశాంతాన్ని సహించి మన నుంచి పాప క్షమాపణని మనం కనబరిచేవారిలాగా ఆయన కోరుకునేవాడుగా ఉన్నాడు. అట్లా పాప క్షమాపణ కోరుకున్న ప్రతి ఒక్కరిని గూడా ఆయన విడిపించడానికి
సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పాప క్షమాపణ ఆయన దీర్ఘశాంతానికి రిలేట్ అయి ఉంది. ఆయన దీర్ఘశాంతము ఆయన కనికరము చూపువాడు, కృప చూపుచువాడు అనే దానికి రిలేట్ అయి ఉంది. ఇలాంటి పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తులోనే కనిపిస్తుంది కాబట్టి, ఎవరైనా ఆయన యొక్క లక్షణాలని అర్థం చేసుకోకుండా ఉండినట్లయితే, ఈ విషయాలను బట్టి ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఇచ్చిన కవెనెంట్‌ని నమ్మకంగా, పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన సరి అయిన వాడు అన్న విషయం గ్రహించి ఆయన వద్దకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరింతగా ఈ లక్షణాలను దేవుడు రివీల్ చేసుకున్నట్టుగా అర్థం చేసుకొని, మరింతగా స్పిరిచువల్‌గా గ్రో అవ్వటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీ మాటకి వేరుగా ఉన్న ఏ ఊహ అయినా, భావజాలమైన, ఆలోచన అయినా, తత్వమైన, వ్యూ పాయింట్ అయినా మమ్మల్ని నాశనానికి తీసుకెళ్లేది. ఎందుకంటే లోక జ్ఞానము వెర్రితనంగా ఉన్నది. మీ యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని, మీ మాటే సత్యమని, ఈ మాటకు లోబడుతున్నప్పుడు మా జీవితానికి మేలు కలుగుతుందని మీ మాటల ద్వారా వ్యక్తపరిచారు. తండ్రి నాయనా, మీరు కృప కలిగిన వారని, కనికరం చూపించేవారని, మీ 2 లక్షణాలు మరి ఏ దేవుడిగా కొలవబడుతున్న వారు ఎవరిలో కనిపించలేవని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు. తండ్రి నాయనా, మీ యొక్క కృప, కనికరము, మీ యొక్క ఆహ్, న్యాయాన్ని, న్యాయవంతుడైన లక్షణాన్ని డామినేట్ చేసేదిగా లేదు. అన్ని లక్షణాలను పరిపూర్ణంగా, సంపూర్ణంగా కలిగి ఉండి కనబరిచే దేవుడు మీరే ఉన్నారని తండ్రి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను, ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయనా, మీ కవెనెంట్ కిందున్న ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా మీరు దీర్ఘశాంతాన్ని వహించారో, సమస్త మానవాళి పట్ల మేము పాపంలో పడి ఉన్నప్పుడు మమ్మల్ని వెంటనే శిక్షించలేదు. మేము పాపం నుంచి విడిపింపబడాలని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఉండాలని మాకు అవకాశాన్ని ఇచ్చారు. దాని వలన శిక్ష నుంచి మమ్మల్ని తప్పించడానికి క్రీస్తుని మా కొరకు అనుగ్రహించారు. మా మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయన మమ్మల్ని విడిపించాడు. తండ్రి, మేము ఏమాత్రం అర్హత లేనప్పుడు క్రీస్తును అంగీకరించడం వలన మాకు రక్షణ అనుగ్రహించారు. మీ యొక్క లక్షణాలను మా జీవితంలో ఆయన కనబరుస్తున్నందుకు, మీ యొక్క కవెనెంట్‌ని మా జీవితాల్లో నెరవేరుస్తూ మరింత నమ్మకమైన దేవుడిగా మీరై ఉన్నందుకు మీ యొక్క గొప్పతనాన్ని బట్టి కీర్తిస్తున్నాను, కనపరుస్తున్నాను. తండ్రి నాయనా, మీ యొక్క రెవల్యూషన్‌ని అర్థం చేసుకోవడానికైనా, మీ వద్దకు రావడానికైనా, మీ మాటలు వినడానికైనా, పంచుకోవడానికైనా మాలో ఏమాత్రము అర్హత లేదని, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే మేమున్నామని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి నాయనా, ఈ గ్రూప్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. అనేక మందిని మరింతగా బలపరచమని, ప్రభు మార్గంలో నడిపించమని, సత్య మార్గంలో నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి నాయనా, మీ చిత్తమైతే మరింతగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ, సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా చక్కగా దేవుని వాక్యాన్ని భద్రంగా ప్రతికరణ ఉన్నాను. ఈ సమయంలో మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందని మన మధ్యలో ఉన్న సిస్టర్ అది 9 ఎగ్జామ్ ఈ ప్రేయర్ రిక్వెస్ట్ లో ప్రేయర్ చేయవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తాను. రవి గారు.